రాత్రి ఏమైందో తెలియదు, నా మనసు చికెన్ 65 కోరుకుంటుంది. చికెన్ 65 నేనైతే గ్రేవీగా చేయబోతున్నా. ఇప్పుడైతే ఐస్‌లో గడ్డగట్టిన కోడిని అయితే బయటికి తీసినా. అయితే అప్పుడప్పుడు అనుకున్నాం కాబట్టి ఈ కోడి ఐస్‌లో గడ్డగట్టిందనమాట. ఈ ఐస్‌లో గడ్డగట్టిన కోడిని ఎలా తిరిగి మనమైతే ముక్కలు చేసినామనమాట. ఇకైతే చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసి, నూనె కాలిన వెంటనే మనమైతే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా ఉన్నప్పుడు మనం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. అయితే ఆ అల్లం పేస్ట్ వేసాం కదా, అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎర్రగా మారిన తర్వాత మనమైతే ఆ చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ను ఆ మసాలాలో కలిపేద్దాం. ఈ చికెన్ 65 నాకు తెలిసినట్టుగా నా స్టైల్లో అయితే చేస్తున్నా. ఈ చికెన్ 65 నేనైతే ఎక్కడ చేస్తున్నా చూడండి. ఇందులో అయితే చాలా వేడిగా ఉందన్నమాట. చిన్న కోసుకున్న టమాటా ముక్కలు వేసేయండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత చికెన్ 65 మసాలా ఉంటే వేసేయండి. తర్వాత ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా ఉంటే వేసేయండి. సరిపడేంత ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత చికెన్ 65 అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇంకా టేస్ట్ అయితే చూసినా అబ్బా సూపర్. ఎందుకు లేటు, ఇలాంటి గ్రేవీ చికెన్ 65 మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి.